హలో నమస్తే వెల్కమ్ టు అమ్మ పాఠశాల. ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా ఒక డిఫరెంట్ పాయసం చూడబోతున్నామండి. ఈ పాయసం జనరల్గా మనం రెగ్యులర్గా చేసుకున్న పాయసానికి చాలా డిఫరెంట్గా, చాలా హెల్తీగా, చాలా టేస్టీగా కూడా ఉండబోతుంది. ఇన్ జనరల్గా సమ్మర్లో మనకి ఎక్కువగా ఫుడ్ తీసుకోవాలనిపించదు. అటువంటి సమయంలో ఈ విధంగా పాయసం చేసుకొని తీసుకోవటం వల్ల మన శరీరానికి చలవ చేయడంతో పాటు ఈ యొక్క పాయసంలో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల మన శరీరానికి, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సో వింటుంటేనే చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇది తయారు చేసుకుని తింటే కూడా చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా కూడా ఉండబోతుందండి. సో తాటి ముంజలు, తాటి బెల్లంతో పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? పాయసం తయారీకి కావలసిన పదార్థాలు: 1/2 గ్లాస్ కాచి చల్లార్చిన పాలు, తాటి బెల్లం మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఆ యొక్క తాటి బెల్లాన్ని బెల్లం పాకంలో తయారు చేసుకుంటే ఈ విధంగా తాటి బెల్లం పాకం అనేది మనకు వస్తుందండి. ఈ యొక్క బెల్లం పాకం అనేది మీ యొక్క స్వీట్ టేస్ట్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 బౌల్ తీసుకున్నాను. మనకి దొరికే బెల్లం కన్నా తాటి బెల్లం అనేది 100% బెటర్. ఇందులో మనకి అధికంగా మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఇందులో మనకి కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం కూడా ఉంటుంది. మైగ్రేన్, బరువు తగ్గించడంలోనూ, శరీరంలో నెలకొన్న వేడి తత్వాన్ని తొలగించి ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుందండి తాటి బెల్లం. నేను సపరేట్గా తాటి బెల్లం గురించి వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ తాటి ముంజలు పైన తొక్క తీసేసుకున్నానండి. ఈ విధంగా ఒక 10 తాటి ముంజల్ని పైన తొక్క తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సగ్గు బియ్యం అండి. సో సగ్గు బియ్యాన్ని నేను ఆల్రెడీ 2 గంటలు చక్కగా నానబెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇలాచీ పౌడర్. ఎందుకు మనం స్పెషల్గా పాయసం స్వీట్గా చేసుకోబోతున్నాం కాబట్టి ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్ సరిపోతుంది. మీ యొక్క టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. బాదం, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. నెయ్యి 1 టీ స్పూన్. తాటి ముంజల, తాటి బెల్లం పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు. పాయసం తయారీలో మనం ఉపయోగించబోతున్న ఇంగ్రీడియంట్స్ 3 అంటే తాటి బెల్లం, తాటి ముంజలు, సగ్గు బియ్యం. మన శరీరానికి ఎంతో చలవ చేయడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి కాబట్టి సో ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ నేను ఈ యొక్క పాయసం తయారీలో ఉపయోగించబోతున్నాను. సో పాయసం తయారీలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని మనం ఆల్రెడీ ఒక 2 hours నానబెట్టుకున్నాం కదండి. సగ్గుబియ్యాన్ని వేసేసి కొంచెం వాటర్ వేసేసి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయినంత వరకు చక్కగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. సగ్గుబియ్యం ఉడకడానికి మనకి 5 to 7 minutes పడుతుంది. ఈలోగా తాటి ముంజలు మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా, ఆ ముక్కలుగా చేసిన తాటి ముంజల్ని మిక్సీ బౌల్లో వేసేసి చక్కగా పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పేస్ట్ అవుతుంది. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసేసి మనం ముందుగానే తీసుకున్న బాదం, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ని వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు సగ్గుబియ్యం దగ్గరకు వెళ్దాం. మన సగ్గుబియ్యం చూసారా ట్రాన్స్పరెంట్గా ఏ విధంగా ఉడికిపోయిందో. మనం తీసుకున్న సగ్గుబియ్యం చక్కగా ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఇదే సైన్ అండి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్లో వచ్చేస్తే సగ్గుబియ్యం ఉడికిపోయినట్టే. ఉడికిపోయిన సగ్గుబియ్యంలో మనం ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలని 1/2 గ్లాస్ వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం ఒక 2 to 3 minutes మగ్గనిద్దాం. మగ్గాక అందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసి చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసుకున్న తాటి బెల్లం పాకం వేసుకొని చక్కగా కలుపుకోవాల్సి ఉంటుందండి. చాలామంది అడుగుతున్నారు పాలల్లో బెల్లం వేయగానే విరిగిపోతుందని అంటున్నారు. మీకు ఎప్పుడైనా అలా విరిగిపోతుంది అనిపిస్తే రెసిపీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అంటే మీరు సర్వ్ చేసుకునే ముందు బెల్లం పాకం వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను బెల్లం పాకం వేసేసి ఒక 1 minute కుక్ చేస్తున్నాను. కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసే ముందు తాటి ముంజల పేస్ట్ అనేది వేయాల్సి ఉంటుందండి. ముందే తాటి ముంజల పేస్ట్ వేస్తే అందులో ఉన్న తాటి ముంజల్లో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ మనం కోల్పోతాం కాబట్టి కుక్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం తాటి ముంజల పేస్ట్ వేసేసి ఒక్కసారి కలుపుకోవాల్సి ఉంటుందండి. మనం వేసిన పదార్థాలన్నీ చక్కగా కలిసేంత వరకు కలుపుకొని చల్లారాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంతే, చాలా సింపుల్, చాలా ఈజీ. బట్ టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా తీసుకున్న పాయసం కన్నా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ చేసుకోవాలనిపించేంత కమ్మగా ఉంటుంది. ఒకవేళ ఈ పాయసాన్ని మీరు చిన్నాళ్ళు కనుక సర్వ్ చేద్దాం అనుకుంటే 6 నెలలు దాటిన చిన్నాళ్ళకి ఓన్లీ వాటర్ అండ్ సగ్గుబియ్యం వేసి ఉడకబెట్టి ఆ జావను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. 8 నెలలు దాటిన తర్వాత వాళ్ళకి బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి సర్వ్ చేయొచ్చు. సంవత్సరం దాటిన చిన్నాళ్ళకైతే ఈ విధంగా పాలు అన్నీ వేసి సర్వ్ చేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా వేయకుండా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ప్రిపేర్ చేసి లాస్ట్లో మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్తో పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ వీడియో చేశాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి.
ఆ విధంగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసేసి చిన్నాళ్ళకి వాళ్ళకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో పెట్టచ్చు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంలో కూడా హ్యాపీగా మీరు ఇక తాటి బెల్లం తాటి ముంజల పాయసాన్ని సర్వ్ చేయడం వల్ల ఈ వేసవికాలం స్పెషల్గా చిన్నాళ్ళకి చాలా వేడి చేస్తుంది కదండి. ఆ యొక్క వేడి నుంచి తగ్గించి చక్కగా వాళ్ళ పొట్టలో చల్లగా ఉండడంతో పాటు డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలందరికీ డెఫినెట్గా నచ్చుతుంది, పెద్దవాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. సో డెఫినెట్గా మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా 100 to 100% నచ్చుతుంది. సో ఇదేనండి ఫైనల్గా నా తాటి ముంజల తాటి బెల్లం పాయసం మీకు ఏ విధంగా అనిపించిందో నాకు ఒక్కసారి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ హాట్ సమ్మర్ని కూడా కూల్గా చేయాలంటే ఇలాంటి పాయసం తప్పకుండా ఒకటి తీసుకోవాల్సిందేనండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీకోసం ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలా ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్.